కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పని మనిషిగా యాక్టింగ్ చేస్తున్న వెన్నెల. నీకి వెన్నెల నాకి కనబడలే, నాకి కనబడితే నీకి చెప్తాయిలే. అమ్మ కోసం స్పెషల్ రోబోను తయారు చేసిన కొడుకు. అయ్యో, కుక్కర్ అట్లెట్లా వేలిందుల్లా. పోలీస్ స్టేషన్ లో దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసిన మహిళ. ప్రొఫెసర్ కు పిల్ల దొరకాలని ట్రై చేస్తున్న రాజేష్. అన్న పెళ్లి సంబంధం చూస్తే బహుమతి ఇస్తాడట. 3 ఏండ్ల పోరలకు కండ్ల సైట్ వచ్చుడు, 20 ఏండ్ల పోరలకు చెవులు ఇనవడకపోవడాలు, 30 ఏండ్లకే ముసలి ముడతలు, 40 ఏండ్లకు నడుం నొప్పులు, 50 ఏండ్లకు కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అన్నం తినబుద్ధి కాకపోవడం, తింటే అరగకపోవడం, 3 పూటల గోళీలు మింగడం, టానికులు తాగడం. ఈ రోజులలో తినే తిండికి చాలా మంది పరిస్థితి గిట్లనే ఉన్నది కదా. అయితే ఇప్పుడు ముచ్చటేంది అని అంటే, ఇగో ఈ అవ్వ గురించే. 100 ఏళ్ల అవ్వ సావిత్రమ్మకు బ్రహ్మాండంగా బర్త్డే చేసి సూపర్ గా శుభాకాంక్షలు చెప్పి అవ్వ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని ఇంకో 100 ఏళ్లు బతకమని దేవుని కోరుకున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరులా. 100 ఏళ్లు నిండిన ముసలమ్మని ఉత్తగా ఊసోలేదుల్లో. అటు ఇటు తిరుగుతుంది, వాకింగ్ చేస్తుంది, ఇంటి పనులు చేస్తుంది, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా వర్తులు చేస్తుంది. ఇంటి పక్కోళ్ళు మనవలు మనవరాలు అడిగితే గిట్ల భక్తి గీతాలు వాడుతుంది. వాయమ్మో వాయమ్మో, రామ చక్కదనంగా వాడింది కదా సావిత్రమ్మ పాట. చెప్పవ్వా, ఎంతున్నది నీకు బలగం? అందరు చదువుకున్నారు, పెద్ద పెద్ద మంది నౌకర్లు, మనవరు మనవరాళ్ళు, ముని మనవరు అందరు ఉన్నారు. 9 మంది మనవళ్ళు, 12 మంది మనవరాళ్ళు, 35 మంది ముని మనవలు ముని మనవరాళ్లే గాక ఇంకో 7 చిన్న చిన్న మనవలు మనవరాళ్ళు ఉన్నారట. అంటే ఈ సావిత్రమ్మ బలగం ఎంతుందో అర్థం చేసుకోండి. అందరు మంచిగా చూసుకుంటారట, కానీ 100 ఏళ్ల వయసులో కూడా ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉండి పాటలు పాడుతుందంటే వెనకట ఈ అవ్వ తిన్న తిండి ఏసోంటిదో అర్థం చేసుకోండి. అవ్వా, నువ్వు ఇంకొక 100 ఏళ్ళు బతికి అప్పుడు కూడా బ్రహ్మాండంగా బర్త్డే జరుపుకోవాలని మేం కూడా కోరుకుంటున్నాం. మళ్ళా పారి హ్యాపీ బర్త్డే అవ్వా. పిల్లల భవిష్యత్ కోసము ఎన్ని కష్టాలైనా పడతారు తల్లిదండ్రులు. వాళ్ళ కోసము రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అయితే కొందరు పిల్లలు పెరిగి పెద్దగైనాక తమ కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలను మర్చిపోతారులా. కానీ కేరళ రాష్ట్రంలో ఒక తమ్ముడు తన తల్లి రోజు ఇంటి పనులు చేసుకోలేక పడుతున్న కష్టాన్ని చూసి అమ్మ కోసం ఏదన్నా చేయాలనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిండో చూడుండ్రి. వారెవ్వా, ఏమున్నాయి కదా నుల్లా. అసలు తల్లి కూసుంటే ఒక రోబో గ్లాసుల నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నది. డోర్ కటన్లు వాటికవే మూసుకుంటున్నాయి. పొయ్యి మీద కడాయిల మసులుతున్న షారును ఇంకో రోబో హ్యాండ్ తోని కలబెడుతున్నది. బాసన్లు దోమే సింకుల రబ్బర్ బ్రష్ గిర్రున తిరుక్కుంటా కంచాలను క్లీన్ చేస్తున్నది. గమ్మతి ఉన్నది కదా నుల్లా. అయితే ఇవన్నీ ఎవరు తయారు చేసిండ్లంటే, ఇగో ఇక్కడ అవుపడుతున్నాడు కదా, గీ తమ్ముడు సొంతంగా తయారు చేసిండు అన్నట్టు. కేరళ రాష్ట్రంలో ఉండే ఈ అబ్బాయి పేరు లెనిన్. రోజు ఇంటి పనులు చేసుకోలేక అవస్థ పడుతున్న తల్లిని చూసి అమ్మ కష్టం తగ్గించాలి అనుకున్నాడు. బాగా ఆలోచించి అట్టముక్కలు, రబ్బర్ ట్యూబులు, బ్రష్లు, పాతిన్ప సామాన్లతోని ఇవన్నీ తయారు చేసిండు. మామూలుగా అయితే ఈ వయసు పోరన్లు ఫోన్లు పట్టుకొని రీల్స్ చేసుకుంటా చూసుకుంటా టైంపాస్ చేస్తారు. కానీ ఈ తమ్ముడైతే తన తల్లి కష్టం తగ్గించే పనిలో పడ్డాడు. ఇక ఈ ముచ్చట కేరళ రాష్ట్రం సీఎం కు తెలిసి లెనిన్ ను పిలిచి మెచ్చుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ కనిపెట్టిండంటే ఎంకరేజ్ చేస్తే ముందు ముందు గ్యారంటీగా పెద్ద సైంటిస్ట్ అవుతాడు అని అనుకోబట్టిళ్ళు చుట్టుపక్కలుండే పబ్లిక్. గ్యాస్ స్టవ్ మీద ఇంత పప్పు పోసి 2-3 విజులు రాగానే అమ్మయ్య పప్పు ఉడికిందని బట్టలు ఉతికే అక్కలు అట్లనే ఇడిచిపెట్టొచ్చి దాల్కు తాలింపు పెడతారు. ఇన్ని ఉల్లిగడ్డలు కోసి 4 రిక్కలు కళ్యామాకేసి పచ్చి పులుసు చేసినాక కుక్కర్ మీద పప్పు చేయడం, ఆ టెంక పులుసు చేయడం చాలా అల్కనా అని మనసులు అనుకుంటారు కదా. సరే, అదంతా నిజమే గాని ఒక్కసారి గిట్ చూడుండ్రి ఏమైందో.
తిప్పర కొడుక, కుక్కరు బాంబు వేలినట్టే వేలింది పో. నీళ్ల పైపు వలిగినప్పుడు రయ్యిన పైకి నీళ్లు ఎగజిమ్ముతాయి చూడుండ్రి, సేమ్ పప్పు కుక్కర్ కూడా అట్లనే వగిలి పప్పంతా పైకి ఎగజిమ్మింది. మరి ఆ అక్క కిచెన్లో పప్పు పెట్టి ఆమె పని ఆమె చూసుకుంటా మర్చిపోయిందో ఏందో గాని విజిల్లు వస్తున్నా పట్టించుకోకుండేసరికి గింత కథ అయింది. మరి నిజంగానే ఎక్కువ విజిల్లు వచ్చి కుక్కరే వేలిందో లేకుంటే కుక్కర్ గిట్లా ఖరాబ్ అయి వేలిందో గాని వాయమ్మనే మామూలు పేలుడు పేలలేదు పోన్రి. ఓ అక్కలు, ఎందుకైనా మంచిది కుక్కర్లో ఏదన్నా ఉడకబెట్టేటప్పుడు జరంత దూరంగానే ఉండుండ్రి. ఏమంటున్నాం? ఒక ఆయన బండిని పోలీసులు పట్టుకున్నారు. శలాన్లు కట్టేది ఉందని చెప్పి బండిని టానాకేసుకొని వేయిండ్రు. ఇంతల్ని ఈ ముచ్చటెరికై ఆయన ఇంట ఆమె స్టేషన్కి పోయింది. కథం ఆమె పోయిన జరసేపటికే ఉల్టా వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి బండి కూడా రిటర్న్ ఇచ్చి పంపించారు పోలీసులు. అదేంది ఉల్టా పోలీసులు పైసలు ఇచ్చుడేంది, ఎవలామ అసలు ఏం చేసిన ఆడికి పోయి అనేది వార్తలు చూసేయండి. ఏదో పోలీస్ స్టేషన్ ముచ్చటన్నారు, ఈమె వాళ్ళకో పూనకం వచ్చింది చూయిస్తున్నారు అనుకునేరు. ఈమె ఈ తీర్ల సిగముగుతున్నదిలే ఠానాలా. అవును, స్టేషన్ కచ్చి మా బండి మాకు ఇయ్యుండ్రని అడిగితే ఇయ్యలేదట పోలీస్ సార్లు. ఫైన్ కట్టి పట్టుకపోమన్నారట. కథం సడన్ గా పూనకం వచ్చింది అక్కకిట్లా. మధ్యప్రదేశ్ గ్వాలియర్ల ముచ్చటిది. ఇట్లా చేసినాక ఏం చేస్తారు వాళ్ళైనా? అందుకే ఉల్టా 51 రూపాయలు చేతిలో పెట్టి మరి శాంతించమ్మా శాంతించు అని దండం పెట్టి బైక్ ఇచ్చి బయటకు పంపిర్రట. గమ్మతున్నది లేనుళ్ళ కథ. కానీ ఇట్లా రివర్స్ లో పోలీసుల కాంచే పైసలు తీసుకొని బయటికి వచ్చుడైతే నెవ్వర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ కావచ్చు పోన్రి. ఈ పిల్ల వెన్నెల యాడికి పోయిందో కదా, వార్తలు తెచ్చే టైంకు కనబడకుండా పోతుంది. ఈ అక్కేవలో ఊడుస్తుంది. ఓ అక్క, మా వెన్నెల కనబడ్డదా? నీకి వెన్నెలా నాకి కనబడలే. నాకి కనబడితే నీకి చెప్తాయిలే. అమ్మో, ఈమెకెవలికో తెలుగు సగం సగమే వచ్చినట్టున్నది. సరే అక్క, కనబడితేనైతే చెప్పు, మర్చిపోకు. నీది చెప్పినాక నాది ఎట్లా మర్చిపోతుంది? అస్సలకే మర్చిపోదు. ఆ కొంగెందుకు అడ్డం పెట్టుకున్నావక్క? ఒకసారి ముఖం చూపియలేవు. నాది సిగ్గు ఎక్కువ ఉన్నది, అందుకే నాది కొంగు అడ్డం పెట్టుకున్నది. ఇంతకు నీ పేరేం పేరు? నాది పేరు బుట్టలో బుచ్చమ్మ. బుట్టలో బుచ్చమ్మనా? అదేం పేరు? నాది చిన్నప్పుడు భిక్షం ఎత్తుకోవడానికి పోయినాయి. ఇక ఒకరింట్లా నాది బుట్టలో ఉన్న బూరెలు దొంగతనం చేసినాయి. ఇక అప్పుడు నాకి బుట్టలో బుచ్చమ్మ అని పేరు పెట్టినాయి. ఇక అప్పటి సంది అందరూ నన్ను బుట్టలో బుచ్చమ్మ అని పిలుస్తాయి. సరే, తట్టలో బుచ్చమ్మ. తట్టలో కాదు, బుట్టలో. సరే, తట్టో బుట్టో గాని ఓ బుచ్చమ్మ, మా వెన్నెల కనబడతానైతే చెప్పు. ఆ పిల్ల మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ పిల్ల చాలా మంచిదట. నువ్వెందుకు ఊకే ఆమెను తిడుతున్నాయి? అంటే మా వెన్నెల నీకు తెలుసా? తెలుసు, మంచి మంచి స్కిట్లు చేస్తది కదా. మంచి స్కిట్స్ ఆమె బొందన, అంత ఓవర్ యాక్షన్. ఆ కీచురు గొంతేసుకొని కీచ్ కీచ్ అంటుంటది. లేదు లేదు, ఆమెకి చాలా బాగా చేస్తాయి. నాది రోజు చూస్తా, ఆమె చాలా బాగా చేస్తది. నాది ఆమెకి చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. సరే, ఏం చేస్తావు గాని ఆమె కనబడితేనైతే చెప్పు. ఇంతకీ నువ్వేం పని చేస్తావు? నాకి గల్లీలల్లా ఉన్న ఇళ్ళల్లా ఊడ్చి గిన్నెలు కడుగుతాయి. మీ ఇంట్లో కూడా పని ఉంటే నాకి ఇప్పియండి అమ్మగారు. అవును, నేను కూడా చూస్తున్నా పని మనిషి కోసం. మరి మంచిగా పని చేస్తావా? ఆడ కూడా గిట్లనే సిగ్గుపడతావా? లేదు అమ్మగారు, నాది పని చేస్తా. మీ ఇంట్లో అద్దం కూడా అవసరం లేదు. ప్లేట్లల్లనే మొహం చూసుకోవచ్చు. అంత తెల్లగా కడుగుతా. సరే, మా ముఖాలేమో గాని ముందు నీ ముఖం అయితే చూపించు. అమ్మో, నాకు సిగ్గు, నేను చూపించను. అట్లయితే ఉద్యోగం లేదు, ఏం లేదు. మా ఇంట్లో పనికే పెట్టుకోను. ఎందుకంటే ఈ మధ్య పని కోసం అని వచ్చి కొన్ని రోజులు ఇంట్లో పని చేసి ఎక్కడ ఏం ఉంటున్నాయో తెలుసుకొని దొంగతనం చేస్తుర్రట. అందుకే పనికి పెట్టుకున్న వాళ్ళ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్స్ పెట్టుకున్నాకనే పనిలో పెట్టుకోవాలని పోలీసులు చెప్తున్నారు. లేదమ్మా, నేను అలాంటి దాన్ని కాదు. ఎవ్వరు ఎట్లాంటి వాళ్ళో ఎవరికేం తెలుసు. అందుకే నీ ఐడి ప్రూఫ్స్ ఇస్తేనే పనిస్తా. అయినా నువ్వు ముఖమే చూపిస్తలేవంటే నీ మీద కూడా నాకు డౌట్ కొడుతున్నది. కానీ పనిలేదేం లేదు, పో నువ్వు. అక్క అక్క, ఓ వెన్నెలా, నువ్వా?
ఏంది గిట్ల చేసినావు? అవును, మీ ఇంట్లో పనామ కోసం ఎత్తుకుతున్నామని తెలిసింది. ఇక ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటావేమో అని అసలుకే మోసాలు జరుగుతున్నాయట అక్క. అందుకోసమే గది చెప్పేటందుకే నేను గిట్ల చేసిన. కాకుంటే నాకంటే మొదలే తెలుసుకున్నావు కదా. అమ్మమ్మకే దగ్గులు నేర్పుతున్నావా? అంటే నువ్వు ఇప్పుడు అమ్మమ్మవా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. సరే గాని మంచి పనామనైతే చూసుకో అక్క, నేను పోతున్నా. పబ్లిక్ అర్థమైందా ముచ్చటేందో? ముక్కు ముఖం తెలవనోళ్లను ఇంట్లో పనికి పెట్టుకుంటే దొంగతనాలే చేస్తురట. అందుకే వాళ్ళ ఐడి ప్రూఫ్లు తీసుకున్నాకనే పనిలో పెట్టుకోనరని పోలీసులు చెప్తున్నారు. ఎవరి మీద నన్న డౌట్ వస్తే 100కు ఫోన్ చేసి చెప్పుండ్రి, సరేనా? బైకో కారో వేసుకొని రోడ్డు మీదకి పోతే మళ్ళా సేఫ్గా ఇంటికి పోతామా లేదా అనేది గ్యారెంటీ లేకుండా పోయింది. ఎవడు ఎట్నుంచి వచ్చి టక్కరిస్తాడో తెలియదు. బాగా దాగి డ్రైవింగ్ చేసే దివానాగాళ్ళు, ఫోన్ మాట్లాడుకుంటా బండి నడిపే హౌలగాళ్ళు చాలా మంది మోపాయిలు రోడ్ల మీద. అలా డ్రైవింగ్ చూస్తానైతే పానం జల్లు అంటదుల్లా. అగో అక్కడ ట్రక్ చూడుండ్రి. వామ్మో, ఏందది అట్లా పోతున్నదేంది గా ట్రక్కు? అరరరే అప్పర కొడుక, జర్రుంటే ఆ బైకును గుద్దుతుండే కదా, ఒక్క సెకండ్లో తప్పించుకున్నాడా అన్న. ఏం పుట్టింది ఆ డ్రైవర్కు? అంత సోయి లేకుంటున్నాడా? అగో తాయినోడు జొలిగినట్టు ఊగుతున్నది ఆ ట్రక్కు. రోడ్డు మొత్తం కట్లు కొట్టుకుంటా నడుపుతున్నాడు దాని డ్రైవరు. ఓరి వారి, ఆపురా, ఆపు, బండి ఆపు చేరా అని ఆ ట్రక్ వెనుకనే వస్తున్నోళ్ళు ఎంత మొత్తుకున్నా ఆ డ్రైవరు ఫోన్లో మాట్లాడుకుంటా అట్లనే దంచకపోతున్నాడు. ఇక ఇట్లనే ఉంటే కట్లు కొట్టుకుంటా పోయి దేనికో దానికి టక్కరిస్తాడని ఈ ట్రక్కును చేసింగ్ చేసి కార్లు అడ్డం పెట్టి ఆ పిన్లు. ఇక దగ్గరకు పోయి చూస్తే ఆ డ్రైవర్ దగ్గర నుంచి మందు వాసన గుప్పు మనేటాళ్లకు అక్కడ ఉన్నోళ్ళు షాక్ అయిన్లు. ఏం డ్రైవింగ్ రా వారినిది అని గిప్ప గిప్ప 4 అందుకున్నారు. ఒక దిక్కేమో తంతుంటే సుత వాడు ఫోనే ఇడిచి పెడతలేడు. ఇక ఇంతల్నే ఆడికి పోలీసులు రాగానే ఆ డ్రైవర్ గురించి కంప్లైంట్ చేసిండ్లు. కానీ చూసిండ్లా అనుల్లా, వాడు పెయ్యి మీద సోయి లేకుండా తాగిందే కాకుండా ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేస్తున్నాడంటే ఇక ఏందన్నట్టు. ఇంకా నయం వాళ్ళు ఆగబట్టిండ్లు కాబట్టి సరిపోయింది, లేకుంటే తీసుకుపోయి దేనికి టక్కర పెడుతుండేనో ఏమో. అందుకే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. హలో, అరే ఇగో వాట్సాప్లో ఒక పోస్టర్ పంపిస్తున్నా, అర్జెంటుగా దాన్ని అన్ని గ్రూపుల్లో పెట్టేసేయండి. నీ స్టేటస్ పెట్టు, ఇన్స్టాలో పెట్టు, మీమ్ పేజీలలో పెట్టి మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి. దాని కింద కాంటాక్ట్ నెంబర్ నాది పెట్టు, సరేనా? మొత్తం వైరల్ అయిపోవాలి చూడు దెబ్బకు. ఓకే రైట్. ఓ ఏం పోస్టర్ అది? ఎందుకు వైరల్ చెయ్యాలి? వధువు కావాలను పోస్టర్. నీకా? నాకా అని దీర్ఘం తీస్తావేంది దయ్యం కన్ల దానా? ఏం నాకైతే తప్ప? నీ ముఖానికి పిల్లని ఎవరిస్తారని? సరే గాని వార్త తెచ్చినావు చెప్పు. సంబంధం దొరికేదాకా వార్త గీర్త జాంతానై వార్త వాడి. పిచ్చా నీకేమన్నా? అనంగానే దొరికేతందుకు సమోసా అనుకుంటున్నావా? సంబంధం అయినా సరే అసలు వేరేటోళ్ళు దొరకబట్టక ముందే నేను దొరకబట్టాలి, అప్పుడే బహుమతి వస్తుంది. బహుమత? బహుమతి కాదు, శ్రీమతి. శ్రీమతి ఓ బహుమతి సినిమా బాగుంటది కదా. కథలు వడకు. సంబంధం ఏంది బహుమతి ఏంది చెప్తావా లేదా ఇప్పుడు? అంటే ఒక అన్న పెళ్లి సంబంధం చూస్తే బహుమతి ఇస్తాడట, అందుకని పని ముంగట వేసుకున్నా. ఎవరైనా ఉన్నట్లే అజిత్ కుమార్ అని ఒక అన్న, ఆయనకు సంబంధం చూస్తే బహుమతి ఇస్తాడట. ఒక పని చేస్తా, నీకు కూడా పోస్టర్ వాట్సాప్లో పంపిస్తా, పోస్ట్ చెయ్యి. ఒకవేళ నీ తరపు నుంచి ఎవరైనా ఓకే అయింది అనుకో, చిరుసగం పంచుకుందాం బహుమతి. అజిత్ కుమారా? కుంపదీసి కేరళం కన్నూరు జిల్లా చెరుపంజలుండే కేకే అజిత్ కుమార్ గురించా నువ్వు చెప్పేది? ఓ నీకు కూడా తెలుసా ఆయన గురించి? ఒరే, ఆయన ఇప్పటికే 10 గల్ల మ్యాట్రిమోనీ కంపెనీల మీద కేసులు పెట్టిండు, తెలుసా నీకు అసలు? కేసా? ఎందుకు? రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంటున్నారు గానీ సంబంధాలు చూపిస్తలేరు, అంతా ఫ్రాడ్ చేస్తున్నారని కేసులు పెట్టిండట. అవునా? ఈ మెంబర్షిప్లు చేయంగా 2 లక్షల దాకా ఖర్చై అటు పైసలు పోయినాయి, ఇటు మానసిక ప్రశాంతత లేకుండా అయిందని కేసు పెడితే ఒక కంపెనీ నుంచి పరిహారం కూడా ఇప్పించింది కోర్టు. ఇక అప్పటి నుంచి ఏడ పైసలు కట్టకుండా చక్కగా ఆయననే గోడలకు తంబాలకు పోస్టర్లు అతికిచ్చుడు పెట్టిండట. ఆయన భయపడేది ఉన్నది, నేనేం ఆయన దగ్గర పైసలు తీసుకుంటలేను కదా, జస్ట్ సంబంధం సెట్ చేస్తాం, ఆయన ఇచ్చే బహుమతి తీసుకుంటాం అంతే. అసలు ఆయన గురించి ఏం తెలుసు నీకు? నాకెందుకు తెలియదు. ఆయన పేరు అజిత్ కుమారు, వయసు 43 ఏండ్లు. ఆయన చేసే పని అసిస్టెంట్ ప్రొఫెసరు, ఉండేది కేరళంలో. ఈ నడుమనే పాపం వాళ్ళ నాయన జీవిడిచిండు.
కాబట్టి ఆయనను వాళ్ళ అమ్మను మంచిగా చూసుకునే ఇల్లాల కోసం ఎతుకుతున్నాడు. చాలా ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా? అసలు ఇంతకు ఆయన బహుమతి ఎంత ఇస్తాడట తెలుసా? తెలియదు. కాకుంటే ఇన్నేళ్ల సంధి జరగని పెళ్లిని మనం జరిపిస్తాం కాబట్టి గట్టిగానే ఇస్తాడు అనుకుంటాను నేనైతే. నీ బొందరా నీ బొంద, తలా లేదు తోక లేదు, తగుదునమ్మా అని బయలుదేరిండు. నడ ఇక్కడ నుంచి. అక్కడెక్కడో ఉన్నాయనకు సంబంధం చూస్తాడట ఈయనే. నీకేది చెప్పద్దు అసలు, ఉత్తగా వచ్చి అందరూ అంతా జడగొడతావు. ఒరే 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 వార్తరా, ఎప్పుడు ఏదో ఒకటి ముంగటేసుకొని వార్త ఎగ్గొట్టుడే ఈయన పని అయిపోయింది. మళ్ళా రాడా? అప్పుడు చెప్తా ఈయన సంగతి. మరిగా ఆ అజిత్ కుమార్ కు ఆయనను వాళ్ళ అమ్మను మంచిగా చూసుకునే పిల్ల దొరకాలనైతే కోరుకుందాం. ఒక లారీ నేషనల్ హైవే మీద రువ్వడిగా పోతున్నది. కానీ ఆ లారీ వెనకాల ఏం వస్తలేవు, అట్లనే ముంగట కూడా లారీ దగ్గరలో ఏం లేవు. కాకపోతే రోడ్ అవతల దిక్కు మాత్రం బస్సులు కార్లు రయ్య రయ్య పోతూనే ఉన్నాయి. కానీ ఇంతలే పెద్ద సౌండ్, చుట్టుపక్కలంతా పరిశాను. ఇంతకు ఏం జరిగిందంటే, అరే పడుతున్నది పడుతున్నది పడుతున్నది, అయ్యో భగవంతా పడ్డది పో. మరి డ్రైవర్ ఎంత రువ్వడి మీద వచ్చిండో ఏమో గాని ఈ బ్రిడ్జి దగ్గరికి రాగానే అదుపు తప్పేసరికి పయ్యలు ఇటు తిరిగితే ఇంత కథ అయింది. మహారాష్ట్ర నాసిక్లో జరిగింది ఈ ప్రమాదం. డ్రైవర్ కు బగ్గ దెబ్బలు తాకితే దవాఖానలు వేసిర్రట. ఇక ఇది లారీ ముచ్చట అయితే ఇటు కేరళల వాన మస్తు కొడుతుంటే రయ్యనొచ్చిన బస్సు సడన్ గా బ్రేక్ వేస్తే ఇంకో ఇట్లా పల్టీలు కొట్టింది. అమ్మో, కొంచెం అయితే ముందు బండి మీద పోయేటోళ్ళ మీద పడేది. కానీ అదృష్టం కొద్దీ బతికిపోయినరు. కాకపోతే బస్సులు ఉన్నోళ్ళే ఒకళ్ళు జీవిడిచిండ్రట. కానీ చూడుండ్రి, కళ్ళు మూసి తెరిచే లోపలనే ఎంత పని అయిందో. అయితే ఒక దిక్కేమి ఇట్లా ప్రమాదాలు అవుతున్నా, పొద్దుగాలనే ఇంట్లో టిఫిన్ లేట్ అయితే యాప్ ఓపెన్ చేసుడు, ఆన్లైన్లో టిఫిన్ బుక్ చేసుడు, మధ్యాహ్నం ఇంట్లో చేసిన కూర నచ్చకుంటే బిర్యానీ బుక్ చేసుకునుడు తినుడు, రాత్రికి రోటీలు బుక్ చేసుకోవడం తినడం. అసలు ఇంట్లో గ్యాస్ ముట్టియకున్నా 3 పూటలా బుక్ చేసుకొని తింటున్నారు. అట్లా బుక్ చేసిన 10 నిమిషాలలోనే డెలివరీ బాయ్లు ఇంటికి ముంగటికి వచ్చి కిక్ 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 అని హారన్ కొడతారు కదా. అయితే ఏం పర్షాన్ కాకుర్రీ, గుర్రం మీద సవారీ చేసేది ఫుడ్ డెలివరీ బాయే. ఆర్డర్ ఇచ్చేతందుకే పోతున్నాడు. చూసినరా ఎంత దర్జాగా పోతున్నాడో. బండ్ల మీద పోయేటోళ్ళు ఎంత ధీమాగా పోతారో, సేమ్ ఈ అన్న కూడా అట్లనే పోతున్నాడు. ఆర్డర్ అట్లా వరుడే ఆల్చం. బైకులు స్కూటీల మీద తిరిగేటోళ్ళకంటే రువ్వడిగా గుర్రం మీద సవారీ చేసుడు, ఫుల్ ఫాస్ట్ గా తీసుకుపోయి ఫుడ్ డెలివరీ చేసుడు. అంతే, ఏక్దమ్ అంటే ఏక్దమ్ గా డ్యూటీ చేస్తున్నాడు ఈ అన్న. అయినా బైక్లు స్కూటీల మీద డెలివరీ చేస్తుంటే చూసినాం కానీ ఈ అన్న ఏంది ఇట్లా గుర్రం మీద పోతున్నాడు, బైక్ లేదా అని అంటే అందుకే ఇట్లా గుర్రం మీద తిరుగుతున్నాడు. బైక్ లేదాట. మీదికెళ్ళి పెట్రోల్ రేట్లు కూడా బాగానే పిరం ఉండే, అందుకే బండి కొందామనే ఆలోచన లేదాట. దీనికైతే పెట్రోల్ గిట్రోల్ ఏముండదు కదా, రోజు పెట్టే తిండేనే రోజు పెట్టే నీళ్ళేనే. అందుకే గుర్రం మీదనే పని చేస్తున్నాడు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. కానీ ఉపాయం ఉండాలి కానీ ఎట్లనైనా బతకచ్చుడే అనే తనకి ఈ అన్నే నిదర్శనం. ఏమంటారు పబ్లిక్? చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.